మళ్ళీ తెరపైకి ఎస్టీ వర్గీకరణ ఉద్యమం. ఎస్టీ ఉపకులాల వర్గీకరణకు పెరుగుతున్నటువంటి డిమాండ్, ఉద్యమానికి సిద్ధమవుతున్నటువంటి ఆదివాసీ ప్రజా సంఘాలు ఖమ్మం వరంగల్ జిల్లాలో సన్నాహక సమావేశాలు. అందులో భాగంగానే నేడు ఇల్లందులో బహిరంగ సభలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించేటువంటి అవకాశం అంటూ చూస్తా ఉన్నాం. సో జరగాల్సిందే ఎస్టీ వర్గీకరణకు సంబంధించి. ఈరోజు ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఎందుకంటే ఎస్సీలలో దళితులలో ఒక మాలా సామాజిక వర్గమే ఉద్యమ ఈ రిజర్వేషన్ ఫలాలు ఏవైతే పొందుతారనేది తెలుస్తూ ఉంది. సో దానిలో భాగంగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమం జరిగింది, ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎస్టీ వర్గీకరణలో ముఖ్యంగా ఒక సామాజిక వర్గం మాత్రమే ఎక్కువగా లబ్ధి పొందుతా ఉన్నది, మిగతా సామాజిక వర్గాలు ఎక్కువ లబ్ధి పొందలేవు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో దానిలో కూడా మిగతా తెగలు ఆదివాసులు చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఎస్టీలలో మరి ఈ వర్గీకరణ జరిగితే మాకు లాభం జరుగుతుంది వాళ్ళు ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నారు. నిజంగా చేయాల్సింది, ఎందుకంటే మనం ఒక ప్రజాస్వామిక వాదులుగా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దాన్ని మనం అందరం కూడా గమనించాల్సిందిగా, దాన్ని సపోర్ట్ చేయాల్సింది, మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఎస్టీ వర్గీకరణ ఉద్యమం జరగాల్సిందే. ఎస్టీ వర్గీకరణ కూడా జరిగితే బాగుంటుంది. దాని ప్రకారం మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏ విధంగానైతే నిర్ణయం జరిగిందో సేమ్ అదే కూడా ఎస్టీ వర్గీకరణ జరిగితే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. సో చూద్దాం మరి ఏమైతుందో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.